తాజా అంశం చూస్తున్నాం. పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు కాకరేపుతున్నాయి. ప్రచారంలో తలెత్తిన ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. పులివెందులలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్దకు అనుచరులు భారీగా తరలివచ్చారు. అరెస్టు సమయంలో ఇంటి బయట అవినాష్ రెడ్డి నిరసన తెలియజేశారు. ఆయనకు మద్దతుగా వైసీపీ నాయకులందరూ పోలీసు వాహనానికి అడ్డంగా బైఠాయించారు. పోలీసులు ఎంపీని అరెస్టు చేసి కడపకు తరలించారు. పులివెందులలో టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని ముందస్తు అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉండగా ఆయన తలుపులు వేసుకుని ఇంటి లోపలే ఉండిపోయారు. కడప జిల్లా పులివెందులలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మురళి, జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ రెండు మండలాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం పులివెందుల మండలం నలపరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ పోలింగ్ కేంద్రంలో ఉన్నాయి. ఈ పులివెందుల మండలంలో దాదాపు 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 10,600 మంది ఓటర్లు ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పెద్ద ఎత్తున ఉదయం 7 గంటల నుంచే ఈ ప్రాంతంలో ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఒక్క మేజర్ పంచాయతీలోనే నల్లపరెడ్డిపల్లి మేజర్ పంచాయతీలోనే 3,000కు పైగా ఓటర్లు ఉండడంతో అత్యధిక సంఖ్యలో ఉదయం నుంచి కూడా ఓటర్లందరూ బారులు తీరుతున్నారు. పులివెందుల టీడీపీ అభ్యర్థిగా టీడీపీకి చెందినటువంటి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి పోటీ పడుతున్నారు. మొత్తం ఈ పులివెందుల జెడ్పీటీసీకి 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఈ పులివెందుల ప్రాంతంలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే వైసీపీ నాయకులు ఈ పోలింగ్ బూతుల వద్ద గొడవలు చేస్తారు, అల్లరి చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు ఈ పులివెందుల ప్రాంతం యొక్క రాజకీయ చరిత్రను, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుల గతంలో జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో ఉంచుకొని పోలీసులు ముందస్తు అరెస్టులు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్న ఓటర్లందరూ కూడా భారీగా ఈ నల్లపరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళినటువంటి పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి దాదాపు 2 గంటలు సమయం పట్టింది. ఆయన్ని బలవంతంగా బయటికి తీసుకొచ్చారు. అయితే అతను అరెస్ట్ కాకుండా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఆయన ఇంటి ముందు బైఠాయించి నిరసన కార్యక్రమం కూడా చేశారు. అయినా అవినాష్ రెడ్డి కూడా బయటకు వచ్చి బైఠాయించినటువంటి పరిస్థితి. అయితే మాత్రం పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తన బృందంతో ప్రత్యేకంగా ఒంటరి పోరాటం చేసి బలవంతంగానైనా ఆ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కడప పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈయనతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు వేంపల్లిలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. మొత్తం మీద ఆ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో వైసీపీ శ్రేణులలో కూడా ఒకంత ఉత్సాహం నెలకొందని చెప్పాలి. అయితే పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో వైసీపీ నాయకులు గత చరిత్రను, ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లను దృష్టిలో పెట్టుకుని కేవలం ముందస్తు అరెస్టులు మాత్రమే చేస్తున్నాం, పోలింగ్ బూతుల వద్ద వీళ్ళు గొడవలు చేస్తారనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళని ముందుగానే అరెస్ట్ చేశామని డీఎస్పీ మురళీ నాయక్ కూడా తెలియజేశారు. అయితే ఈ పులివెందులతో పాటు ఒంటిమిట్ట మండలంలో కూడా పెద్ద ఎత్తున పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఒంటిమిట్ట మండలంలో కూడా దాదాపు 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 24,000 మంది ఓటర్లు కూడా ఇవాళ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా 10 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలీసులు కూడా ఈ 2 జెడ్పీటీసీల పరిధిలో దాదాపు 1,400 మందితో పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పులివెందుల మండలంలో ఎవరైతే అలరి చేస్తారో రౌడీ షీటర్లు ఉన్నారో దాదాపు 500 మందికి పైగానే బైండ్ ఓవర్ కూడా చేశారు. వారందరినీ కూడా కొంతమంది ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు, గృహ నిర్బంధం కూడా చేశారు. అయితే పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగే విధంగా చేయాలనేటువంటి ఎన్నికల అధికారుల సూచనల మేరకు పోలీస్ శాఖ పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టింది. పులివెందుల మండలంలో ఉన్నటువంటి
పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో ఉన్నటువంటి 15 పోలింగ్ కేంద్రాలు కూడా అన్ని సమస్యాత్మకమైనవే కావడంతో ఇక్కడ ఆర్ముడు పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆ సాయుధ బలగాలను ఇక్కడ మోహరించింటారు. 100 మీటర్ల లోపు వరకు ఇతర వ్యక్తులు ఎవరు ఈ ప్రాంతానికి రాకుండా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. కేవలం ఓటర్లు మాత్రమే ఈ లోపలికి పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. అయితే నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నల్లపరెడ్డిపల్లి, నల్లగొండవారిపల్లి, అదేవిధంగా కొత్తపల్లి ఈ 3 ప్రాంతాలు పోలింగ్ కేంద్రాలు మార్పు చేశారని వైసీపీ హైకోర్టుకి వెళ్ళినప్పటికీ వాళ్ళకి వ్యతిరేకంగానే తీర్పు రావడంతో పోలీస్ శాఖతో పాటు జిల్లా రెవెన్యూ యంత్రాంగం, జిల్లా అధికారులందరూ కూడా ఆ ఓటర్లకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా రవాణా సౌకర్యం కూడా కల్పించారు. సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఓటర్లను ఈ పోలింగ్ కేంద్రాల వద్దకు రప్పించడానికి బస్సులు, ఆటోలు, అదేవిధంగా ఇతర వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద వాళ్ళకి షామ్యాన ఏర్పాటు చేయడంతో పాటు మంచినీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు చాలా ప్రశాంతంగానే కొనసాగుతున్నాయి. ఉదయం కొంత ఉద్రిక్తత వాతావరణం పులివెందుల ప్రాంతంలో నెలకొన్న సందర్భంలో అయితే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే సమయంలో మాత్రం వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రతిఘటించేటువంటి కార్యక్రమం చేశారు. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా ముందస్తు అరెస్టు చేస్తున్నామనే కారణం చెప్పి ఆయన మాత్రం అరెస్ట్ చేశారు. అయితే అవినాష్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులు గతంలో ఈ పులివెందుల మండలంలో, పులివెందుల నియోజకవర్గంలో చేసినటువంటి అల్లర్లు కావచ్చు, బూత్ క్యాప్చరింగ్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు గొడవలు చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళని అరెస్ట్ చేశామనేటువంటి మాటను అవినాష్ రెడ్డికి చెప్పి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతోంది. అవినాష్ రెడ్డిని కడప పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ పోలింగ్ ముగిసే వరకు సాయంత్రం 5 గంటల వరకు కూడా అతను పోలీసుల అదుపులోనే ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ 2 మండలాల్లో పులివెందుల, ఒంటిమిట్ట ఈ 2 జెడ్పీటీసీ పరిధిలో ప్రశాంతంగానే ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పులివెందుల మండలంలోని నల్లపరెడ్డిపల్లె పోలింగ్ కేంద్రం నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు మురళి.